హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ ఐఏఎస్ స్టడీ. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదర్ ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇండియాస్ నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఇండియా ఈ స్ట్రాటజీని ఎందుకు డెవలప్ చేసుకుంటుంది అంటే చైనాకి కౌంటర్ పార్ట్గా ఈ స్ట్రాటజీ డెవలప్ చేస్తుంది అనమాట ఇండియా. సో ఎందుకు అసలు అని చూద్దాం ఇప్పుడు. యాక్చువల్‌గా చైనా ఏందంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏం చేస్తుందంటే, ఇండియన్ ఓషన్‌లో దాని ప్రెజెన్స్‌ని పెంచుకోవడానికి ట్రై చేస్తుందనమాట. ఇండియాని తగ్గించడానికి, దాని ప్రెజెన్స్‌ని పెంచుకోవడానికి కొన్ని 2 మెథడ్స్ యూజ్ చేసుకొని, అది ఇండియా ప్రెజెన్స్‌ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఒకటేందంటే డెప్త్ ట్రాప్డ్ డిప్లొమసీ అనమాట. ఇంకోటొచ్చి స్ట్రింగ్స్ ఆఫ్ పర్ల్స్ అనమాట. సో, ఈ 2 మెథడ్స్ చూజ్ చేసుకొని మన చైనా ఏందంటే ఇండియాని దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది. అసల డెప్త్ ట్రాప్డ్ డిప్లొమసీ అంటే ఏందంటే, అదేందంటే బాగా దానికి యూజ్‌ఫుల్ అయ్యే ఇండియాకి సరౌండింగ్‌గా కొన్ని కొన్ని ఉంటాయి గదా! ప్లేసెస్ లైక్ బంగ్లాదేశ్ గాని, పాకిస్తాన్ గాని అలా సరౌండింగ్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి గదా! దానికి ఫ్యూచర్‌లో యూజ్ అయ్యే అటువంటి ప్లేసెస్ అనమాట. అలాంటి నేషన్స్‌ని ఎంచుకొని అదేందంటే కొన్ని అప్పులిస్తదనమాట వాటికి. సో, వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచుకోవడానికి మిలిటరీ బేస్‌ని పెంచుకోవడానికి కొన్ని సపోర్ట్స్ చేస్తదనమాట. మిలిటరీ బేస్‌కి గాని దాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి గాని అలా కొన్ని డబ్బులిచ్చి హెల్ప్ చేస్తది. లోన్స్ ఇస్తదనమాట వాటికి. సో, అవి ఒక స్టేజ్‌లో అవి లోన్ కట్టలేని పొజిషన్‌లోకెళ్ళిపోతాయి గదా! ఆ నేషన్స్. అప్పుడేందంటే వాటి మీద ప్రెషర్ తీసుకొస్తదనమాట. సో, దానికి సపోర్ట్ చేసుకునేలాగా చేసుకుంటదనమాట. సో, ఇప్పుడేం చేస్తుందంటే అది అలా చేసుకుంటది ఒకటి. అండ్ ఇంకోటేందంటే అది కొన్ని ప్లేసెస్‌ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇండియన్ ఓషన్‌లో కొన్ని ప్లేసెస్‌ని సెలెక్ట్ చేసుకొని మెయిన్‌గా ఏందంటే మనకి పాకిస్తాన్‌లో తీసుకుంటే కరాచీ పోర్ట్ ఒకటి, గద్వార్ పోర్ట్ ఒకటి అన్నమాట. సో, ఇక్కడ చూస్తే మీరు కరాచీ పోర్ట్, గద్వార్ పోర్ట్. బంగ్లాదేశ్‌లో తీసుకుంటే మనకి చిత్తగోంగ్ పోర్ట్ అన్నమాట. అదొకటి. అండ్ మనకి శ్రీలంకలో తీసుకుంటే కొలంబో ఒకటి, హ్యామ్ హెంబాంటోటా ఈ రెండు పోర్ట్స్ అన్నమాట. అండ్ మనకి ఇంకా కొన్ని అదర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని ఇదేందంటే ఇది చూడండి స్ట్రక్చర్ ఒక పర్ల్ లాగా, ఒక నగలాగా అన్నమాట. ఒక దండలాగా ఫార్మ్ చేసుకుంటదన్నమాట. ఒక ముత్యాల హారంలాగా అది ఫార్మ్ చేసుకుంటుందన్నమాట. ఇండియా చుట్టూ ఫార్మ్ చేసుకుంటుందది. మన ఇండియాని ఎఫెక్ట్ జేయడానికి. అండ్ దీంతో పాటు ఏందంటే, మనకి సౌత్ ఆఫ్రికాలో మనకి రీసెంట్‌గా శాటిలైట్ ఇమేజెస్ తీస్తే, దాంట్లో ఏందంటే చైనా అనేది డిజిబోటి మిలిటరీ బేస్‌ని మోడర్నైజ్ చేసుకున్నట్టు మనకి శాటిలైట్ ఇమేజెస్‌లో కనిపించిందన్నమాట. ఈ డిజిబోటి అనేది సౌత్ ఆఫ్రికాలో ఒక కంట్రీ అన్నమాట అది. సో, సౌత్ ఆఫ్రికన్ ఆఫ్రికన్ కాంటినెంట్‌లో అదొక కంట్రీ. సో, అక్కడ మనకి చైనా అనేది దాన్ని మిలిటరీ బేస్ అంటే ఏందంటే, అక్కడ మనకి ఎక్విప్‌మెంట్ గాని, అండ్ అక్కడ ఫెసిలిటీస్ గాని, అండ్ ఫోర్సెస్ గాని, చైనా ఫోర్సెస్ గాని అక్కడ స్ట్రాంగ్ చేసుకుంటుందన్నమాట అక్కడ. సో, ఇలా దాన్ని మన ఇండియాని దెబ్బతీయడానికి ఇలా అన్నీ ఒక స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లాగా మనకేందంటే అది తయారు చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో, ఇది చైనాస్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అండ్ డెప్త్ ట్రాప్డ్ డిప్లొమసీ గురించి ఇది. చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీకి ఆపోజిట్‌గా కౌంటర్‌గా ఇండియా ఏందంటే నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీని డెవలప్ చేస్తుంది. సో, ఇప్పుడు అదేందో చూద్దాం. ఇక్కడ చూడండి మీరు మ్యాప్‌లో మనకి ఇక్కడేందంటే ఇండియా అనేది నావల్ బేసెస్‌ని అండ్ ఇప్పుడు మనకి స్ట్రాటజికల్‌గా అంటే ఫ్యూచర్‌లో చైనాని కౌంటర్ ఇవ్వడానికి యూజ్ అయ్యే చైనా చుట్టూ ఉండే కంట్రీస్‌తో ఇండియా అనేది రిలేషన్స్ పెంచుకుంటది. సో, అదనమాట ఇది. సో, ఇప్పుడు చూడండి నేను మార్క్ చేస్తాను మ్యాప్‌లో. ఆహ్, కీన్‌గా అబ్జర్వ్ చేయండి. చాంగి నావల్ బేస్ ఇదొకటి సింగపూర్‌లో ఉంటుంది. ఇక్కడ చూస్తే సబాంగ్ పోర్ట్ ఇండోనేషియా. అండ్ ఇంకొకటి అజంప్షన్ ఐలాండ్స్ సేషెల్స్. ఇంకోటి డోకమ్ పోర్ట్ ఓమన్. ఇక్కడేందంటే ఇవి రొ డో డోకమ్ పోర్ట్, సబాంగ్ పోర్ట్ అనేవి మిలిటరీ యాక్సెస్ అన్నమాట. ఇది చబహర్ పోర్ట్ ఒకటి. అండ్ వీటితో పాటు మనకేందంటే మిగిలిన చైనాని కౌంటర్ చేయడానికి ఇంకొన్ని మనకి చూడండి ఇక్కడ వియత్నాం, జపాన్, మంగోలియా అండ్ సెంట్రల్ ఏషియాతో లింకింగ్ అన్నమాట. సెంట్రల్ ఏషియా అంటే మనకి మంగోలియా అవన్నీ వస్తాయి. సో, ఇప్పుడు చూసారంటే మీరు ఇదంతా ఎలా ఉందంటే ఒక దండలాగా చూడండి. ఒక డైమండ్స్ పొదిగిన దండలాగా మనకెలా ఉంది షేప్. ఒక అలా ఉందన్నమాట. డైమండ్స్ పొదిగిన దండలాగా మనకుందన్నమాట. సో, ఇది చూడండి చైనాని చుట్టూ కవర్ చేసుకుంటూ మన ఇండియా అనేది అదేమన్నా మనకి ఎఫెక్ట్ చేయాలని చూస్తే
ఇట్లా స్ట్రాంగ్‌గా మన రిలేషన్స్ అనేవి పెంచుకుందనమాట ఇండియా. సో, అవేందంటే ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే చాంగి నేవల్ బేస్ సింగపూర్ అనమాట. అది మనకి 2018లో మోడీ గారు సింగపూర్‌తో అగ్రీమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రీమెంట్ ఏందంటే, మనకి ఇండియన్ నేవీకి డైరెక్ట్‌గా యాక్సెస్ ఉంటది అక్కడ సింగపూర్ ఈ నేవల్ బేస్‌కి. ఇప్పుడేందంటే, మన బోట్స్ ఇప్పుడు ఈ ఇట్లా సెయిల్ చేస్తాయి గదా! మనకి లైక్ సౌత్ చైనా సీ మీద వెళ్ళేటప్పుడేందంటే, మన ఇండియన్ నేవీ అనేది ఈ నేవల్ బేస్ దగ్గర ఫ్యూయల్ రీఫ్యూయల్ చేసుకోవచ్చు. అండ్ ఏమన్నా మరమ్మతులు చేసుకోవచ్చు దాని షిప్స్‌కి. సో, అదనమాట ఈ అగ్రీమెంట్. ఇంకోటి తీసుకుంటే సబాంగ్ పోర్ట్ అనమాట. అది ఇండోనేషియాలో ఉంటుంది. ఇదేందంటే మిలిటరీ యాక్సెస్. ఇదేందంటే మనకిక్కడ మలక్కా స్ట్రెయిట్ ఉంటుంది. దానికి రైట్ కార్నర్‌లో మలక్కా స్ట్రెయిట్‌కి రైట్ కార్నర్‌లో మనకి ఈ మిలిటరీ యాక్సెస్ అనేది ఏర్పాటు చేసుకుంది ఇండియా. ఈ మలక్కా స్ట్రెయిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫేమస్ చోక్ పాయింట్. ఎందుకు అంటే మనకి చైనాకి ఎళ్ళేటువంటి క్రూడ్ ఆయిల్ గానీ, అండ్ దానికి జరిగే ట్రేడ్ గానీ మనకి సౌత్ చైనా సీ మీద జరుగుతాయి. అలా వెళ్తాయి. అవి వెళ్ళాలంటే మనకి మెయిన్‌గా ఈ మలక్కా స్ట్రెయిట్ ద్వారా వెళ్ళి చైనాకెళ్తాయన్నమాట. సో, ఇక్కడ ఏర్పాటు చేసుకుందన్నమాట అది. సో, ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మనకేమన్నా ఛాన్సెస్ ఉంటే ఇది ఇక్కడ స్టాప్ జేయగలుగుతది మన ఇండియా అనేది. చైనాని అడ్డుకోగలుగుతది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏందంటే డోకం పోర్ట్ ఓమన్‌లో డోకం పోర్ట్ ఉంది గదా! అది కూడా మిలిటరీ యాక్సెసే అన్నమాట. ఇక్కడేందంటే మనకి మన ఇండియాకి జరిగేటటువంటి పర్షియన్ గల్ఫ్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం క్రూడ్ ఆయిల్ అంతా. సో, అక్కడేందంటే ఈ పోర్ట్ మెయిన్‌గా యూజ్ అయితది దానికి. ఇప్పుడు ఈ పోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్ట్ ఉంది గదా! దానికి ఆఫ్రికన్ కాంటినెంట్‌లో ఉండేటువంటి జిబోటి అనే కంట్రీకి మధ్యలో ఉంటుందిది. సో, అవి 2 చైనా ప్లేసెస్ గదా! సో, ఇదేందంటే మనం మధ్యలో పెట్టుకున్నాం. డోకం పోర్ట్ అన్నమాట. సో, ఈ రెండిటి వల్ల మనకేమి ఎఫెక్ట్ అవ్వదు. సో, ఇది మధ్యలో ఉంది గాబట్టి. ఇంకొక 2 చూద్దాం. అవేందంటే షేషెల్స్ ఐలాండ్స్ అని చెప్పాను గదా! వాటితో ఒక అగ్రీమెంట్ చేసుకుంది. నేవల్ బేస్‌ని పెంచుకోవడానికి. ఇదేందంటే మిలిటరీ యాక్సెస్‌ని ఇస్తదనమాట ఇండియాకి. సో, అదొక ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి తీసుకుంటే మనకి చబహార్ పోర్ట్. ఇరాన్‌తో మనకి అగ్రీమెంట్ ఉంది గదా! మోడీ గారు సైన్ చేసుకున్నారు. ఆ పోర్ట్‌ని బిల్డ్ చేద్దామని చెప్పి. అదేందంటే మనకి మెయిన్‌గా ఆఫ్ఘనిస్తాన్‌కి పాకిస్తాన్ నుంచి గాకుండా మనకి ఆఫ్ఘనిస్తాన్‌కెళ్ళడానికి ఏందంటే, అక్కడ దాంతో ట్రేడ్ చేసుకోవడానికి అండ్ సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ చేసుకోవడానికి ఏందంటే, మనకి ఈ పోర్ట్ అనేది యూజ్‌ఫుల్ అయితది. అండ్ వీటితో పాటు మనకి కొన్ని అదర్ కంట్రీస్‌తో కూడా మనం ఇండియా అనేది డెవలప్ చేసుకుంటుందని చెప్పాం గదా! అవేంటంటే ఒకటి మంగోలియా అన్నమాట. మంగోలియా ప్లేస్ ఏందంటే బైలేటరల్ ఎయిర్ కారిడార్ దాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి అగ్రీమెంట్ కుదిరింది మంగోలియాకి అండ్ మన ప్రైమ్ మినిస్టర్ గారికి, మన ఇండియాకి. సో, అండ్ జపాన్ తీసుకుంటే, జపాన్ ఏందంటే ఏషియా ఆఫ్రికన్ గ్రోత్ కారిడార్‌ని ఈ 2 కలిసి ఇండియా అండ్ జపాన్ 2 జాయింట్‌గా బిల్డ్ చేస్తామని చెప్పి అది డిక్లేర్ చేసినాయి. అండ్ ఇంకొకటేందంటే మనకి వియత్నాం తీసుకుంటే, వియత్నాంలో ఏందంటే మనకి రీసెంట్‌గా మనం బ్రహ్మోస్ మిసైల్స్ అండ్ 4 పాట్రోల్ బోట్స్‌ని అమ్మామనమాట ఆ కంట్రీకి. సో, అదొకటి. అండ్ ఇప్పుడు మనం సెంట్రల్ ఏషియా ఏందంటే మనకి సెంట్రల్ ఏషియాలో 5 కంట్రీస్ ఉన్నాయి గదా! మన మోడీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. వాటిలో ఒకేసారి అన్ని 5 కంట్రీస్‌ని విజిట్ చేయడంలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. సో, దీని ద్వారా ఏందంటే మనకి 4 ఇయర్స్‌లో ఏందంటే మనకి ట్రేడ్ అనేది డబుల్ రెట్లు అయిందనమాట ఈ విజిట్ వల్ల. సో, అది ఫ్రెండ్స్ మనకి మనకి చైనాకి కౌంటర్ పార్ట్‌గా మన ఇండియా అనేది నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అలాగా ఒక పూల దండలాగా ఇండియా మొత్తంని చుట్టినట్టు ఒక డైమండ్స్ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటుందనమాట. సో దట్ చైనా ఏమన్నా మనల్ని ఎఫెక్ట్ చేయాలని చూస్తే మనం ప్రతిదానికి కౌంటర్ పార్ట్ ఇచ్చేలాగా మనము చైనా చుట్టూ కవర్ చేస్తున్నామనమాట. ఇది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్లీజ్ మీకు అర్థమయ్యేదాకా 1, 2 సార్లు బాగా చూడండి ఈ వీడియోని. సో దట్ ఖచ్చితంగా బిట్ వస్తుంది దీని నుంచి. ఏదర్ ప్రిలిమ్స్‌కి గాని, మెయిన్స్‌కి గాని డెఫినెట్ క్వెషన్ ఇది. సో ప్లీజ్ బాగా విని అర్థం చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.